ఇజ్రాయెల్ ఇప్పుడు అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గి యుద్ధం అయితే ఆపలేదు. కానీ ఒక చిన్న మినహాయింపు ఇచ్చింది. ఇదివరకు మనకు కనుక మహాభారతంలో, రామాయణంలో యుద్ధం ప్రారంభం అప్పుడు ఒక నిబంధనలు మాట్లాడుకునేవాళ్ళు. పొద్దున పూట్ల సూర్యోదయం అయ్యాకనే యుద్ధం ప్రారంభించాలి, రధికుడితో యుద్ధం చేయాలి, గజవాహకుడితోనే యుద్ధం చేయాలి, గుర్రంతోనే యుద్ధం చేయాలి, గుర్రం వ్యక్తితోనే యుద్ధం చేయాలి, కాల్బలంతో యుద్ధం చేయాలి. వీళ్ళు వాళ్ళ మీద కానీ వాళ్ళు వీళ్ళ మీద కానీ దాడి చేయకూడదు. అట్లాగే సాయంత్రం 5 గంటలకి సూర్యాస్తమయం అవగానే బెల్లు కొడతాం, వెంటనే ఆపేయాలి. ఆ తర్వాత ఎవరు శత్రువులుగా ఉంచుకోకూడదు, ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవచ్చు. ఇట్లాంటి షరతులు ఉండే. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్లో తాజాగా రోజుకి 10 గంటల పాటు పాక్షిక కాల్పుల విరమణట. గాజాల ఆకలి మరణాలకు సంబంధించినటువంటి పరిష్కారం కోసమని 3 ప్రాంతాల్లో రోజుకు 10 గంటల పాటు కాల్పుల విరమణ అమలు చేయాలని నిర్ణయించింది. ఆదివారం నుంచి అమల్లోకి తెచ్చింది. గాజా సిటీ, డెయిర్ అల్ బలా, మువాసి ప్రాంతాల్లో ఈ కాల్పుల విరమణ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ దాడులు చేస్తారు.